బనకచర్లకు ఆమోదం. కర్ణాటకలో ముగ్గురు సీఎంల ఒప్పందం. నావలి విస్తరణకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం. పోలవరం బనకచర్ల కర్ణాటక సమ్మతి ప్రతిపాదనలకు తలూపిన సీఎం రేవంత్ ఇక త్వరలోనే రాతపూర్వక ఒప్పందం. తెలంగాణకు కాంగ్రెస్ జలద్రోహం అంటూ ఇక మోసం చేస్తూ ఉంది. ఎట్లా అంటే ఇక తెలంగాణ జల హక్కులకు గొడ్డలు పెట్టు లాంటి ఏపీ ప్రతిపాదిత పోలవరం బనకచర్ల నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు తెలంగాణలో రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఇటీవల కర్ణాటకలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన భేటీలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాజెక్టుపై ఏకాభిప్రాయానికి వచ్చారా? త్వరలోనే రాతపూర్వక ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారా అంటే అధికార వర్గాలు అవుననే అంటున్నాయి. అయిపోయిందా? స్టార్ట్ చేసిరాయిగా ఇక ఉత్తమ్ సంగతి ఉత్తదేనా అంటూ మంత్రికి తెలవకుండానే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఎన్ఓసి సాగునీటి శాఖలో రచ్చ. ఎన్వీసీ వెనక సలహాదారుడిదే కీలక పాత్ర. ఏకపక్షంగానే కర్ణాటకతో చర్చలు. గుట్టుగా రేవంత్ సర్కార్ సమ్మతి. నమస్తే తెలంగాణ కథనంతో అవాక్కైన ఇంజనీర్లు. మంత్రి ఇరిగేషన్ శాఖలో ఇప్పుడు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు సంబంధించిన ఎన్ఓసిపై రచ్చ నడుస్తోంది. తనకు తెలియకుండానే తన శాఖలో జరిగిన ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్రు మీద ఉన్నట్టు జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితుడు ఇరిగేషన్ శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఎన్ఓసీలో కీలక పాత్ర పోయించారని ఇక్కడ సమాచారం. అయితే ఇప్పుడు వీళ్ళ ముచ్చట ఏంటంటే వీళ్ళకు బనకచర్ల తెలియదు, బంకచర్ల తెలియదు. ఫస్ట్ అయితే వీళ్ళకి ఒకటే తెలుసు, పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడును మెప్పించాలి. వీళ్ళ గురువు కాబట్టి, వీళ్ళ బాస్ కాబట్టి ఆ బాస్ను మెప్పించడానికి ఎంత అవకాశం ఉంటే అంత తీసుకుపోతారా? నీళ్ళు తీసుకుపోరు. పైన మహారాష్ట్రలో పట్టుకోరటే దొరకబట్టుకోరు. ఇక్కడ కిందోళ్ళు తీసుకుపోతారా? తీసుకుపోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. మేము ఉన్నంత వరకు మిమ్మల్ని ఆపెట్టోడే లేదు. కేసీఆర్కి ఇట్లా ఉంటే మీకు ఇబ్బంది అవు, కానీ మేము ఉన్నాం కదా, మీకు ఎందుకు? ఆ జీబీ లింక్ గురించి, గోదావరి బనకచర్ల లింక్ గురించి తెలంగాణ మేధావులు, తెలంగాణ నీటి లభ్యత గురించి అవగాహన ఉన్నటువంటి ప్రజలంతా మాట్లాడిన సందర్భాన్ని మనం మర్చిపోయినామా? చూడలేదా? వాళ్ళు అడ్డదారిన తీసుకుపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆ ఒప్పందం చేసుకుందే కేసీఆర్ అని మళ్ళీ ఈయన మీద వేస్తారు వాళ్ళు. అరే వాళ్ళు చెప్పేది మా నీళ్లు మాకు ఇచ్చినాక ప్రోరాటా ప్రకారం మాకు ఎంత వాటా అయితే దక్కుతుందో ఆ 928 టీఎంసీలల్లో అది ఇచ్చినాక మీరు తీసుకుపోండి అని చెప్పారు. మనకు అవసరం లేదా? వరద జలాల్లో మనకు వాటా ఉండొద్దా? అవసరం లేదా? మనకు ఆలోచన ఉందా? మనకు నీళ్ళని ఎట్లా ఒడిచి పట్టుకోండి తెలియదా? నీళ్ళ మీద అవగాహన లేదా? టీఎంసీ అంటే తెలియదా? ఏ సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. భజగోవిందం బబరాజమానం అని అప్పుడప్పుడు అంటుంటారు కదా, అట్లా ఉన్నది ఆయన పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నిజంగా ఉత్తోడే. ఏదో పైలట్ అని లేకపోతే ఏదో కెప్టెన్ అని ఏదో చెప్తారు, కానీ పెద్దగా సబ్జెక్టు మీద పట్టు కానీ అవగాహన కానీ ఉన్నోడు కాదు. అందుకే కేసీఆర్తో మాట పడ్డాడు. ఏమన్నాడు? ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనీకి వచ్చిరని కేసీఆర్ అన్నాడు డైరెక్ట్గా. ప్రిపేర్ అయ్యి రావాలి కదా మరి. పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉండి ఆయన ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పిండు గతంలో నీళ్ళ పైన. మరి ఇప్పుడు ప్రిపేర్ అయి ఉన్నారు, అధికారులు మీ చేతులు ఉన్నారు, మొత్తం యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉండగా మీరు ఎందుకు చేయరు ఇప్పుడు ఆ పని? మీకు తెలుస్తలేదు, అర్థమవుతలేదా ఏం చేసిండు అసలు కేసీఆర్? నీళ్ళు ఎట్లెట్లా మనకి సాగునీరు అందించే ప్రయత్నం జరిగింది, మేము ఎంత తీసుకురావాలి, గతంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏంది, ఇప్పుడు ఎంత అవుతుంది, దానికోసం ఎంత ప్రయత్నం చేయాలి, రైతులకు నీళ్ళు ఎట్లా అందియాలి, కరువు వస్తే మరి ఏ జలాశయాలు నింపాలి, అర్థం కావాలి కదా. అరే ఒక నది లేనటువంటి ప్రాంతంలో పెద్ద జలాశయాన్ని తయారు చేసిండయా, మల్లన్న సాగర్ లాంటి ఒక జలాశయాన్ని తయారు చేసిండు కేసీఆర్. మనకు అది చేత కాదే, చెప్తే అర్థం కాదే, ఎవరు చెప్పినా అర్థం కాదే మనకి. నది లేకుండా గంత పెద్ద జలాశయం సాధ్యమా అసలు? తీసుకొచ్చిండు కదా, చూసిరు కదా. నడి ఎండాకాలంలో నీళ్లు వారుతుంటే చూసినాం కదా మనం. అది కదా మనం చేసుకోవాలి. మన రాష్ట్రానికి ఏం తెచ్చుకోవాలని అది తెచ్చుకోవాలి. కానీ తర్వాత మళ్ళీ నోరెళ్ళ పెడితే ఏమొస్తుంది? మనకు సబ్జెక్టు లేదా, ఒకళ్ళు చెప్తే వినమాయే, తర్వాత నోరెళ్ళ పెడతారు. దేవాదుల ఎన్లో వస్తుంది, నల్లమల ఎటొస్తుంది, ఆంధ్రనా తెలంగాణనా అడుగుతారు మన సిపాయిలు. అంత చిన్న సబ్జెక్ట్ లేకుండా వీళ్ళు ఉంటారు, తీసుకుపోయి పక్క రాష్ట్రానికి అప్పచెప్తారు వీళ్ళు. అందుకోసమే ఇక్కడ ఈ వార్త ఇక బనకచర్ల మన ముగ్గురు మంత్రులు కలిసిరు, ముఖ్యమంత్రులు కలిసిరు కదా, ముగ్గురు కలిసి వాళ్ళు డిసైడ్ అయిపోయారట మనల్ని ముంచడానికి. ముంచుతారు. ఎందుకు ముంచారు? తెలంగాణను ముంచడానికనే వాళ్ళు ఉన్నది. వాళ్ళకైనా ప్రజల మీద ప్రేమ ఉండి, ప్రాంతం మీద ప్రేమ ఉండి అధికారంలోకి వచ్చిన వాళ్ళు అయితేనేమో ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని ఉంటుండే. అట్లా కాదే, తొక్కుకుంటా ఎక్కుకుంటూ వచ్చిన వాళ్ళు అయిరి, ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు అయిరి, ప్రజల ఓట్లు వాడుకొని వాళ్ళ గద్దెనెక్కి సంపాదించుకోవడానికి ముళ్ళలు మూటలు కట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు అయిరు. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం ప్రేమ లేదు, అందుకే వాళ్ళు అట్లున్నారు. నరేష్ అన్న, మీ లీడర్ టీవీలో రైతులకు వారి హక్కుల కోసమే చెప్పేదని 10,000 పైగా అంటూ జై తెలంగాణ యాదగిరి. ఓకే కేసీఆర్. గుడ్ మార్నింగ్ నరేష్ అన్న, గుడ్ మార్నింగ్ లీడర్ టీవీ అంటూ ఇంకా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. చందాపురం సాయిగౌడ్ గుడ్ మార్నింగ్ లీడర్ టీవీ. ఓకే.